ఏంటి? బ్రోకలీతో కూడా పప్పు చేస్తారా? అని అంత ఈజీగా తీసేయకండి. ఒక్కసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు కూడా నచ్చిద్ది. వినడానికి, చూడ్డానికి కొత్తగా అనిపించొచ్చు. కానీ టేస్ట్ మాత్రం కొత్తగా అనిపించినా బాగుంది. ప్రాసెస్ చూసేద్దామా? ఫస్ట్ బ్రోకలీని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. బ్రోకలీలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం క్యాబేజీ, కాలీఫ్లవర్ పప్పు ఎలాగైతే చేసుకుంటామో సేమ్ అలాగే ప్రాసెస్. బట్ కొంచెం డిఫరెన్స్. దానికోసం నేనైతే చిన్న గ్లాస్‌తో ఒక 2 గ్లాసులు కందిపప్పుని తీసుకుంటున్నాను. దీన్ని ముందుగానే క్లీన్ చేసుకొని నానబెట్టుకుంటున్నానండి. ఒక 2 అవర్స్. మీరు డైరెక్ట్‌గా అలాగైనా చేసుకోవచ్చు. నానబెట్టుకుంటే తొందరగా కుక్ అయ్యిద్ది. అండ్ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉండిద్ది. అండ్ కట్ చేసుకున్న బ్రోకలీని కూడా మనం హాట్ వాటర్‌లో కొంచెం వాష్ చేసుకోవాలి. నార్మల్ వాటర్ కంటే హాట్ వాటర్‌లో క్లీన్ చేసుకోండి. పప్పుకొచ్చేసి ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక 3 టమాటాలు, ఒక 2 ఉల్లిపాయలు తీసుకోండి. కారం మీరు కొంచెం ఎక్కువగా తింటారు అనుకుంటే పచ్చిమిరపకాయని కొంచెం ఎక్కువ తీసుకోండి. అండ్ ఆల్రెడీ నానబెట్టుకున్న పప్పులోకి ఆ పచ్చిమిరపకాయన్ని వేసేసి అండ్ ఒక చిన్న ఆనియన్‌ని ఇలా పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. ఇంతేనండి. ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని నేను డైరెక్ట్‌గా చేస్తున్నాను. మీరు కావాలి అంటే ప్రెషర్ కుక్కర్‌లో గూడా చేసుకోవచ్చు. కుక్కర్‌లో చేసే పనైతే అన్నీ ఒకేసారి వేసేసుకొని విజిల్స్ అనేవి ఒక 4-5 వస్తే సరిపోయిద్దండి. ఇలా బాగా బాయిల్ అవుతున్న కుక్ అయిన పప్పులోకి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా! ఇలా కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇది 50% కుక్ అయినట్టు. ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటాని వేసేస్తున్నాను. ఒక చిన్న నిమ్మకాయ పండు సైజంతా చింతపండుని వేస్తున్నాను. అండ్ మనం క్లీన్ చేసి పెట్టుకున్న బ్రోకలీని కూడా వేసేస్తున్నాను. ఇది బాగా ఒకసారి కలిపేసుకోండి. ఇక్కడే మీకు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇది కుక్ అవ్వడానికి అండ్ రిమైనింగ్ ఒక 10-15 మినిట్స్ అయినా టైం అనేది పడుతుంది. ఇక్కడ వాటర్ అనేది చూసుకోండి. మీకు ఇంకొంచెం వాటర్ ఎక్కువగా ఉన్నాయి అంటే ఓకే. లేదు అనుకుంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా బాగా కుక్ అవ్వాలండి. ఎంత సాఫ్ట్‌గా కుక్ అయితే పప్పనేది అంత టేస్ట్‌గా ఉండిద్ది. ఇప్పుడు ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇలా మ్యాష్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం సెపరేట్‌గా తాలింపుని పెట్టుకుందాం. ఇంకొక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ తాలింపు గింజల్ని వేసుకోండి. అండ్ ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక 4 వెల్లుల్లిని వేసుకోండి. వెల్లుల్లిని కొంచెం దంచి వేసుకోండి. ఫ్లేవర్ అనేది బావుండిద్ది. ఒక చిన్న సైజు ఆనియను, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీరని వేసుకోండి. అది కూడా ఫ్రై చేసుకోండి. టేస్ట్ మొత్తం ఈ తాలింపులోనే ఉండిద్దండి. తాలింపుని మాడకుండా బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పప్పులో ఈ తాలింపు వేసుకొని బాగా కలిపేసుకొని ఒక పొంగు వచ్చేదాకా పెట్టుకుంటే సరిపోయిద్దండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే అండ్ హెల్తీ అయిన బ్రోకలీ పప్పు రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. ఒక చిన్న లైక్ చేసి మీకెలాగ అనిపించిందో కామెంట్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేయండి. వేడి అన్నంలో ఈ పప్పును వేసుకొని, కొంచెం నెయ్యి వేసుకోండి. మీకు నెయ్యి అంటే ఇష్టమైతే అలా కలుపుకొని తినండి. అసలెంత బాగుండిద్దో. ఒక ముద్ద తినేవాళ్ళు ఒక 2 ముద్దలు ఎక్కువే తింటారు. నేనైతే కొంచెం నెయ్యితో కూడా ట్రై చేశాను. నాకైతే నచ్చినాయి. ఇందులో కాంబినేషన్‌గా మీరు వడలు అండ్ ఆమ్లెటు, అప్పడాలు, వడియాలు ఏవైనా ట్రై చేయొచ్చు. దేనితో అయినా టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉండిద్ది.